మున్సిపల్ ఎన్నిక వేళ సాక్షాత్తు తెలంగాణను తెచ్చిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్, తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ని ఎవడ్రా నువ్వు జాతిపిత అని అరే తూరేంత కొట్టేంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అసలు బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు, తెలంగాణ వాదులు, కేసీఆర్ అభిమానులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ భాష మరీ దిగజారింది. దాన్ని అధమ స్థాయికి తీసుకుపోయాడు, నీచ స్థాయికి తీసుకుపోయాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన సంస్కారమే అంతా. ఆయనకి ఇంకో రకంగా మాట్లాడడం రాదు, ఆయన అది మాత్రమే మాట్లాడగలడు. అసలు సమస్య ఏంటంటే, సరే కారణాలు ఏమైనప్పటికీ ఆయన చేతికి అధికారం వచ్చింది. ఓకే, అధికారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడొద్దు, ఆయన పని మాట్లాడాలి, ఆయన చేసిన పని మాట్లాడాలి. ఆ పని ప్రజలకు కమ్యూనికేట్ కావాలి. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తారు. కానీ అట్లా కాకుండా ఆయన ప్రజల మెదళ్ళని ఆపరేట్ చేయాలని అనుకుంటున్నాడు. ఆయన తన మాటలతో, తన వక్రీకరణలతో, తన వికృత భాషతో, వికృతమైన అటాక్తో, మనీతో రకరకాలుగా మ్యానిపులేషన్ చేయాలనుకుంటున్నాడు తప్ప ప్రజలు కేంద్రంగా ఆయన ఆలోచన లేదు. ముఖ్యమంత్రిగా నేను ఏం చేయాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు ఇవన్నీ చేశారు, అక్కడి నుంచి నేను కొనసాగించాలి, దాన్ని ఇంకా విశాలతరం చేయాలి, ఆయన సాధించిన ప్రగతిని నేను ఇంకా విశాలతరం చేయాలి, నిజంగా ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని నేను ఫిలప్ చేయాలి అనే ఒక సీరియస్నెస్ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ కన్సర్న్ కానీ రేవంత్ రెడ్డికి లేదు. లేకపోవడం వల్ల ఏమిటంటే, నిజానికి ఆయన దావోస్ నుంచి వచ్చాడు. దావోస్ నుంచి రాగానే ఆయన ఏం చేయాలి, ప్రెస్ మీట్ పెట్టి తన దావోస్ పర్యటన వివరాలు చెప్పాలి. దావోస్ పర్యటన తెలంగాణకు ఎట్లా ఉపయోగపడ్డదో చెప్పాలి, ఏ పెట్టుబడులు ఏం తీసుకొచ్చిండో చెప్పాలి, దానివల్ల ఉద్యోగిత ఏం వస్తున్నదో చెప్పాలి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అవి ఏమి చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన దావోస్ పర్యటన నిష్ప్రయోజనమైంది. దాని గురించి అసలు ఊసేలేదు, ఏం లేదు అసలు మాట్లాడు. అది ముందుకు వస్తుందనే దాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన మొత్తం మున్సిపల్ ఎన్నికల ఎజెండాని మార్చడానికి. మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగాలి, ప్రజలు ఆలోచిస్తుంది ఏమిటి, మార్పు మార్పు అనే ఒక మాటను నమ్మి ఈయనకు అధికారం ఇచ్చాం, చేతికి కాంగ్రెస్కి అధికారం ఇచ్చాం. 2 సంవత్సరాల్లో మా జీవితాల్లో వచ్చిన మార్పు ఏమిటి, క్వాలిటేటివ్ చేంజ్ ఏమిటి, అసలు ఒక మౌలికమైన మార్పుకు సంబంధించిన బీజాలైనా పడ్డాయా, ఓ తొవ్వ ఏమన్నా పడ్డదా, ఒక ఉపాధి పెంచే తొవ్వ పడ్డదా, ఒక వ్యవసాయంలో మరింత గ్రోత్ సాధించడానికి కావాల్సిన తొవ్వ ఏమన్నా పడ్డదా, పేదవాళ్ళను ఆదుకోవడానికి సంబంధించినటువంటి బాటలు ఏమన్నా వేసిండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచడానికి, విద్యారంగంలో ఒక గుణాత్మకమైన మార్పు రావడానికి ఏమన్నా జరిగిందా? ఏం లేదు. ఉత్తదే ఊదరగొట్టడం, ఉత్తదే ఎలక్షన్ స్టంట్, ఉత్త ట్రిక్కులు, ఇవే తప్ప తర్వాత అన్నిటికీ మించి విధ్వంసం జరుగుతున్నది. విధ్వంసం ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న ప్రధానమైన కార్యక్రమాలని భూమి చుట్టూ తిరిగేవి. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అది నిజానికి ఫార్మా కంపెనీల కోసం. ఈ కంపెనీలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, ఉండడం వల్ల వాళ్ళు ఈ పొల్యూషన్ని సరిగ్గా ట్రీట్ చేయటం లేదు. వీటన్నిటిని ఒకవైపు తీసుకుపోయి అక్కడ పొల్యూషన్ ట్రీట్మెంట్కు కామన్ ఒక తయారు చేసి, జీరో వేస్ట్ ఉండేలాగా చేసి, కొత్త టెక్నాలజీతో వాటిని నిర్మించి ఆ ట్రీట్మెంట్ అనేది కూడా కామన్ ఫండ్తో, కామన్ పద్ధతులలో చేయడం వల్ల ఎఫెక్టివ్గా జరిగి కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతామని ఒక ఆలోచనతో ఫార్మా సిటీని ఆయన ప్లాన్ చేశాడు. అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఏం చేశాడు, ఇవాళ ఆ భూములకు కృత్రిమంగా ధర పెంచడం ఎట్లా, వాటిని బినామీలకు కట్టబెట్టడం ఎట్లా, ఇది నడుస్తున్నది. లగచర్లలో ఫార్మా కంపెనీలు అన్నాడు, అక్కడ తన బావమరిదికి ఆ భూములు అప్పచెప్పడానికి ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ఆ భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినాడు, దేశవ్యాప్త నిరసన వచ్చింది, విఫలమయ్యాడు. ఇంకా దానికి సంబంధించిన ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉన్నది. హైడ్రా పేరిట జరుగుతున్నది ఏమిటి, చెరువుల రక్షణ అన్నాడు, వినడానికి ఆశయం బాగుంది, కానీ బడాబాబులు ఎన్ని ఉన్నాయి కదా, అందులో ఎవరి అన్న ఉండనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి కూడా కూల్చు, కాదని ఎవరు అనటం లేదు, కాంగ్రెస్ వాళ్ళ ఉన్నా కూల్చు, ఎవరి ఉన్నా కూల్చు. నిజంగా చెరువుల పరిరక్షణ మీద నువ్వు అంత సీరియస్గా ఉండదలుచుకుంటే. కానీ జరుగుతున్నది ఏమిటి, కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి, పాపం పైసా పైసా కూడబెట్టి జీవితకాలం సంపాదనతో ఒక ఇల్లు కట్టుకున్నారు. మీరు ఆలోచించండి, మీరు జీవితకాలం సంపాదనతో ఒక ఇల్లు కట్టుకుంటూ అర్ధరాత్రి వచ్చి మీ ఇల్లు జేసీబీలతో కూలగొట్టేసారు, మీ పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి.
వాళ్ళకి ఏమిటి మరి, వాళ్ళ పరిహారం ఏమిటి? మనం నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నాం కదా, ఆ విధంగా వాళ్ళకి ఏదైనా పరిహారం ఇవ్వండి. పేదవాళ్ళు చిన్న చిన్న రేకులు వేసుకొని వాళ్ళు అక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా పోయి కులగొట్టిగా చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా క్రూరంగా జేసీబీలు దించి భయంకరంగా వెళ్ళాలి. తర్వాత ఆ భూములు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ చేతికి వచ్చిన భూములు వాళ్ళు అమ్ముతారు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడతారు. దానికోసం సామాన్యుల ఇండ్లు విధ్వంసం అయిపోతున్నాయి ఇవాళ. ఇది ఏమిటి ఈ విధ్వంసం అని కూడా పౌర సమాజం నుంచి ప్రశ్న లేదు. అరే ఈ విధ్వంసం ఏంటి, వీళ్ళ బతుకులు ఏమైపోయినాయి? ఈ కూలగొట్టబడ్డ వాళ్ళు, ఇండ్లు కూలగొట్టబడ్డ వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు, అసలు ఎక్కడున్నారు, వీళ్ళ జీవితాలు ఏమైనాయి? ప్రశ్నే లేదు. ఈ విధ్వంసం ఒక పక్కన జరుగుతున్నది. రకరకాల ఆయన ఏదైనా చూడండి, భూముల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ ఏం ప్రజల జీవితాలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఆలోచించి రైతు బంధు అనే పథకం తీసుకొచ్చాడు. అంటే కేవలం కరెంటు నీళ్ళు ఇస్తేనే సరిపోదు, వాళ్ళకి పెట్టుబడి సహాయం కూడా చేయాలని ఒక మంచి ఆలోచన చేయడం వల్ల ఆయన మనసులో నుంచి పుట్టుకొచ్చింది రైతు బంధు అనే ఆలోచన. రైట్. నిజానికి రేవంత్ రెడ్డి కొత్తగా కన్సీవ్ చేసి ఒక పథకం ప్రతిపాదించింది ఏమీ వాటి వరకు లేదు. ఏం లేదంటారా? కేసీఆర్ ఉన్న పథకాలకే రూపాయి ఎక్కువ ఇస్తాను. ఉచిత కరెంట్ ఉంది కదా, ఉచిత ఫ్రీ బస్ లాంటివి ఒకటి రెండేవో అరకొరగా మీకు కనబడుతుంది. కానీ నిజానికి అన్ని అవే పథకాలు. ఉదాహరణకి ఆయన సంక్షేమం 2000 ఇస్తుంటే నేను 4000 ఇస్తాను, ఆయన రైతు బంధు 5000 ఇస్తుంటే నేను 7500 ఇస్తాను. ఇవే కదా, మీరు అన్ని చూడండి, అన్ని వాటికి రూపాయి పెంచే చెప్పాడు. పర్వాలేదు, చెప్పినాడు, ప్రజలు నమ్మినారు, ఓట్లు వేసినారు, మంచిదే. ఇవాళ నువ్వు రైతు బంధు సమయానికి ఇస్తలేవు కదా, అది నువ్వు సరిగ్గా ఓట్లు ఉంటే ఇస్తావు, ఓట్లు లేకుంటే ఇవ్వవు. నీ ప్రయారిటీస్, అప్పుడు ప్రయారిటీ రైతు బంధు. వేరే ఏ ఖర్చులున్నా ఆపి రైతు బంధు ఇచ్చేవాళ్ళు. దానివల్ల రైతుకు ఒక ఉపశమనం వచ్చింది. వాళ్ళు ప్రైవేట్ అప్పులు చేయలేదు. ప్రైవేట్ అప్పులు చేయకుండా ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు పెట్టుబడి పెట్టుకోగలిగినాడు. అప్పుడు దాని గురించి నానా రకాల చర్చ చేశారా, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఏం మార్పు జరగలే. మరి మాట్లాడాలి కదా, అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎందుకు కొనసాగిస్తున్నావు అని అనాలి కదా. మరి అది లేదు, అసలు ఇచ్చుడే పోయింది, మొత్తానికి ఏసరు పెట్టినాడు, అయినా మాట్లాడాలి. దీని మీద చర్చ జరగాలి. ఈ చర్చను పక్కదోవ పట్టించడానికి ఆయన చేస్తున్న పని ఏంటంటే ఎంక్వైరీలు, విచారణలు, కేసులు, ప్రతిపక్షాన్ని సాధించటమే ప్రధాన కార్యక్రమం అయిపోయింది. కేసీఆర్ లాంటి వ్యక్తిని అంత మాట అన్నప్పుడు ఒక తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కానీ ఇవన్నీ ఏం కనబడతలేవు. ఇప్పుడు సాధించడం ప్రజల్లో లేదా, కేసీఆర్ సాధించటం, వేధించటమే ఆయన కర్తవ్యం అయినప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి, కేసీఆర్ అభిమానుల నుంచి అరే ఎందుకయ్యా ఆయనను అవస్థ పెడుతున్నావు, ఆయనను బాధ పెట్టడం కాదు కదా, ఇందుకోసం కాదు కదా నీకు ఓటేసింది. న్యాయ విచారణ జరిగితే జరగనివ్వండి, కానీ దాన్ని ఈ ఎపిసోడ్కి ఏంది, అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత 2 ఏళ్ల తర్వాత ఇవాళ సాక్షుల విచారణ ప్రాథమిక దశలో జరగాలి. ఏదో 161, 162 నిబంధన కింద 2 ఏళ్ల కిందనే జరిగిపోవాలి. ఈ పాటికి అక్యూజ్డ్ ఏమిటో తేల్చాలి. కేసీఆర్ ఎందుకు విచారించినారంటారు? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మైనస్ చేయడానికేనా? అంతే అంటే అదే ఎత్తుగడ. దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా చేసినప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి అరే ఆయన తెలంగాణ జాతిపిత లాంటి వాడు, ఇట్లా ఎందుకు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు జాతిపిత అందరూ అనాలే అని ఏమన్నా ఒక చట్టం పాస్ చేశారా, తీర్మానం పాస్ చేశారా, ఆర్డర్ ఇచ్చినారా? కాదు కదా. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. అవునో కాదో కాలం తేలుస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది. ఒకటి మాత్రం నిజం, కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఎనలేనిది, సాటి లేనిది. కేసీఆర్ ముందు తెలంగాణ కోసం ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అది విస్తృతమైంది, అది సామాన్య జనంలోకి పోయింది, అది రాజకీయ రూపం తీసుకుంది, బలమైన డిమాండ్గా మారింది, ఎన్నికలను ప్రభావితం చేసింది. ఆ డిమాండ్ కేసీఆర్ వచ్చేంత వరకు తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారలేదు. ఓకే, అంతకుముందు మేధావుల మధ్య చర్చగా ఉంది, ప్రజా సంఘాల కార్యకలాపంగా ఉంది, కానీ ఎలక్షన్లలో దాన్ని ఒక ప్రధానమైన ఎజెండాగా మార్చి ఆ డిమాండ్ చుట్టూ రాజకీయాలు తిరగాల్సిన అనివార్యతను సృష్టించిన వాడు కేసీఆర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.